హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మడి సరైన అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతుందో ఈ విషయం అప్పుడు ఎవరు చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే యామినికి తాళి కట్టే ఆఖరి నిమిషంలో గతం గుర్తుకు రావడంతో కళావతిని తన భార్యగా స్వీకరించి యామిని చెంప పగలగొట్టిన రాజ్ షాక్లో రుద్రాని, రాహుల్, యామిని ఎందుకు అసలు సీరియల్ ట్విస్ట్ ఎలా జరగబోతుంది? నిజంగానే ఆఖరి నిమిషంలో రాజ్కి గతం గుర్తుకు రానుందా? మరి యామిని పరిస్థితి ఏంటి? మరి యామిని నెక్స్ట్ ఏం చేయబోతుంది? మరి అసలు అప్కమింగ్ ఎపిసోడ్ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇక అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం బ్రహ్ముడి సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ఇక యామిని రాజును తన సొంతం చేసుకోవాలి అని చెప్పేసి కావ్య నుంచి దూరం చేసి మొత్తానికి రాముని పెళ్లి కొప్పించి రాముని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి పీటల వరకు తీసుకుని వెళ్తుంది. పెళ్లికి సంబంధించిన అన్ని పనులు కూడా దగ్గర నుండి కావ్య చేసుకుంటూ వస్తుంది. ఇక అందుకు దుగ్గిరాల వారి కుటుంబం మొత్తం కూడా వస్తారు. కానీ కుటుంబం మొత్తం కూడా రాజ్ అలానే యామిని ఇద్దరు కూడా పెళ్లి చేసుకోకూడదు, ఈ పెళ్లి ఎలాగైనా ఆపేయాలి అని చెప్పేసి అంటూ ఆపే ప్రయత్నాలు ఎన్నో చేస్తారు. ఎన్ని చేసినా సరే ఉపయోగం ఉండదు. రామ్ మాత్రం యామిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉంటాడు. వీళ్ళు వేసే ప్రతి ప్లాన్ ని కూడా ఫెయిల్ అయ్యేలాగా చేసి మొత్తానికి రామ్ని తన సొంతం చేసుకోవడానికి యామిని కూడా కుట్రలు పన్నుతూ ఉంటుంది. ఇక రుద్రాని, రాహుల్ ఇద్దరు కూడా యామినికి సపోర్ట్ చేస్తారు. ఇక మరోవైపు అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా రౌడీ ద్వారా యామిని స్వరూపాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి అంటూ రౌడీ షీటర్ కి పిలిచి డబ్బులు ఇవ్వడం ఇదంతా కూడా వీడియో తీసుకుంటారు. వీడియో ఆధారం చేసుకుని తాళికట్టే ఆఖరి నిమిషంలో పెళ్లిని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి అంటూ కళ్యాణ్, అప్పు మొత్తానికి ప్లాన్ వేస్తారు. అనుకున్నట్టుగానే పెళ్లి పెట్టెల మీద యామిని అలానే రాజ్ ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు. మంత్రాలు చదువుతూ ఉంటారు. అందరూ కూడా కూర్చొని పెళ్లి చేస్తూ ఉంటారు. రుద్రాని, రాహుల్ మాత్రం టెన్షన్ గా ఆలోచిస్తూ ఉంటారు. కావ్య ఎందుకు అసలు ఎంత సైలెంట్ గా ఉంటుంది? ఇటు చూస్తే రాజ్ యామిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా, కావ్యలో ఎలాంటి మార్పు కనిపించడం లేదేంటి, ఏంటి అసలు కావ్య ప్లాన్ అని చెప్పేసి ఆలోచించిన రుద్రాని అయితే కావ్యతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చూస్తే యామిని, రాజ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే మీరంతా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏంటి అలా సైలెంట్ గా ఏమి పట్టనట్లున్నారేంటి? మన రాజు మన నుంచి దూరం అయిపోతున్నాడు, ఆ యామిని సొంతం చేసుకోబోతుంది కదా అని చెప్పేసి రుద్రాని అయితే కావ్యతో ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతుంది. ఇక కావ్యని కూడా ప్రశ్నిస్తుంది. ఏంటి కావ్య, నీ భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే నువ్వు ఇంత సైలెంట్ గా ఉన్నావేంటి అని చెప్పేసి రుద్రాని అయితే ప్రశ్నిస్తుంది. ఇంతలో కావ్య అయితే రుద్రానికి తగినట్టుగానే సమాధానం చెప్తుంది. చూడండి రుద్రాణి గారు, మీ మనసులో మాత్రం ఈ పెళ్లి జరగాలి అని కోరుకుంటున్నారు, కానీ పైకి మాత్రం ఒక సపోర్ట్ చేస్తున్నట్టుగా మేము అనుకోవాలి కదా, అందుకే మీరు ఇలా అడుగుతున్నారు నాకు తెలుసు. కానీ మీరు అనుకున్నది ఏది జరగదు, ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా ఆగిపోతుంది. ఆ నమ్మకం నాకుంది, నా తాళిపుట్టు మీద నాకు ఆ నమ్మకం ఉంది. నా భర్త నాకు అన్యాయం చేయడు, ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు, ఏ పరిచయం లేదు. మా ఇద్దరికి ఆ దేవుడు బ్రహ్మముడి వేశాడు, అది అంత ఈజీగా బ్రహ్మముడి ఆ దేవుడు విప్పేయడు. ఆయన తాళికట్టే ఆఖరి నిమిషం వరకు నాకు సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుంది, ఆ నమ్మకం నాకుంది, చూస్తూ ఉండండి అని చెప్పేసాడు. కావ్య అనేసరికి కావ్య మాటలు కుదురుతారని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అపర్ణ, ఇంద్రాదేవి, కనకం, స్వప్న, అప్పు, కళ్యాణ్ అంతా కూడా ఈ పెళ్లి కాసేపట్లో ఆగిపోతుంది అని చెప్పేసి చాలా ధీమాగా అయితే ఉంటారు. కానీ ఇంకా పోలీసులు, రౌడీలు రాకపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇటు చూస్తే మంత్రాలను చదివిస్తూ ఉంటారు. పెళ్లి సమయం దగ్గర పడింది, ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి అంటూ మనసులో మాత్రం చాలా కంగారుగా ఉంటారు. ఈ లోపల పోలీసులు మండపానికి రావడం చూసి ఇక దొరికిపోయాం, ఈ కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడాలి అనే ఆలోచనతో పెళ్లి ఆపండి అని చెప్పేసి అంటే మొత్తానికి డ్రామా ప్లే చేస్తుంది రుద్రాణి. ఇక మొత్తం రావాల్సిన మండపానికి పోలీసులు ఎందుకు వచ్చారని చెప్పేసి అంటే మొత్తానికి అందరినీ కూడా ప్రశ్నిస్తుంది. దాంతో యామిని కుట్ర చేసి మొత్తం కూడా బయట పెట్టేస్తారు. ఈ రౌడీకి డబ్బులు ఇచ్చి మరి కావ్యని చంపే ప్రయత్నం చేసింది, దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటూ యామిని అరెస్ట్ చేయబోతూ ఉంటారు పోలీసులు. అయితే కళావతిని చంపేందుకు ప్లాన్ చేసింది యామిని అని చెప్పేసి అంటూ పోలీసులు అనడంతో రౌడీని తీసుకొచ్చి నిజం బయట పెట్టించమంటే ఈ లోపల రౌడీ మాత్రం మాట మార్చేస్తాడు. ఈ యామిని ఎవరో నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పేసి అనేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇద్దరు అప్పుకు చాలా కోపం అనిపిస్తుంది. ఎందుకు ఇలా మాట మార్చేస్తున్నావు, ఎవరో నీకు తెలియదు అని చెప్పేసి అంటూ అప్పు తెలిసేసరికి నిజం మేడం, ఈవెన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పేసి అంటూ మొత్తాన్ని మార్చేస్తాడు. కళావతి, రామ్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కదా, అసలు తనను చంపాల్సిన అవసరం యామినికి ఏంటి అని చెప్పేసి అంటూ రుద్రాణి అయితే యామినికి సపోర్ట్ గా మాట్లాడటంతో కనకానికి అలానే అందరికి కూడా చాలా కోపం అనిపిస్తుంది. చూపురాలను చూస్తున్నాను, లేకపోతే నీ చంప పగలగొట్టేదాన్ని. ఇటు చూస్తే నా కూతురికి అన్యాయం జరుగుతుంది, నా కూతురిని చంపాలని చూసిన దాన్ని అబ్బాయి ఎలా పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి అంటూ కనక మాత్రం చాలా సీరియస్ అవుతుంది. లోపల అప్పు కూడా ఇలా అంటుంది, తన మా అక్క చుట్టూ తిరగడం చూసి తట్టుకోలేక ఇలా ప్లాన్ చేసింది.
ఊరికి రౌడీని పంపించి మా అక్కను చంపే ప్రయత్నం చేస్తుందని అప్పుడు ఎంత చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకోరు. రౌడీకి ఎవరో తెలియదు అన్నది కదా, వీడియో ప్రూఫ్ ఉందని చూపించేందుకు ట్రై చేస్తారు అప్పు కళ్యాణ్. ఇంతలో కళ్యాణ్ తన ఫోన్ తీసి వీడియో చూస్తాడు, కానీ అందరు వీడియో అయితే డిలీట్ అవుతుంది. ఎందుకంటే ఆ నైట్ ఆ వీడియోని రాహుల్ తన గదిలోకి వెళ్లి ఫోన్ తీసుకుని వీడియో మొత్తం డిలీట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ విషయం ఎవరికి కూడా తెలియదు. దాంతో రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తానికి ఈ వీడియో చూపించి పెళ్లి ఆపేయాలి అనుకున్నారు కదా, చూడండి మీ దగ్గర వీడియో లేదు, ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? చాలా మంది ఖచ్చితంగా రామ్ యామిని పెళ్లి చేసుకుంటారని చెప్పేసాడు. రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా చాలా సంబరపడతారు. ఈ లోపల ఇదే అవకాశంగా తీసుకుని యామిని అయితే చాలా రెచ్చిపోతూ ఉంటుంది. నా మీద చాలానే నిందలు వేశారు, ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియో కూడా నేనే డిలీట్ చేశాను అని మీద ఒక కట్టుకథ అల్లని అని చెప్పేసాడు. యామిని రెచ్చగొట్టేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. యామిని నువ్వు చెప్పింది వినడానికి రెడీగా ఉన్నాం, ఏం చెప్తావు చెప్పు అప్పు అని చెప్పేసాడు. యామిని చాలా సీరియస్ గా అరుస్తుంది అప్పు మీద. రాజ్ అయితే సందేహంగా చూస్తూ ఉంటాడు. ఏంటి అప్పు, నువ్వేం చేయాలి అనుకున్నావు, అసలేం చెప్పాలనుకున్నావు, చూస్తే ఏమి ప్రూఫ్ చేయలేకపోయావు, అసలేంటి ఇదంతా అని చెప్పేసాడు. అప్పు నిలదీస్తూ ఉంటాడు రాజ్ అయితే. తర్వాత కావ్య కలువ చూసుకుని ఇలా అంటుంది, చూడండి యామిని తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా అని చెప్పేసాడు. రాజ్ ని డైరెక్ట్ గా నిలదీస్తుంది కావ్య. యామిని తప్పు చేసిందంటే నేను నమ్మను, యామినికి అంత అవసరం ఏంటి, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని ముందు నుంచి మాట్లాడుకుంటున్నామని ఆల్రెడీ యామినికి తెలుసు కదా, మరి యామిని ఎందుకు రౌడీలతో చంపే ప్రయత్నం చేస్తుంది, ఇవేమి నమ్మను అని చెప్పేసాడు. రాజ్ అనేసరికి ఒక్కసారిగా దుగ్గిరాల వారి కుటుంబం అందరూ షాక్ అయిపోతారు. యామిని రుద్రాన్ని రాహుల్ మాత్రం చాలా ఆనందంతో సంబరపడిపోతూ ఉంటారు. ఇక ఇంతలో కావ్య అయితే సరైతే మీకు యామిని మీద అంత నమ్మకం ఉన్నప్పుడు యామిని తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు యామిని పెన్లో తాళి కట్టి పెళ్లి చేసుకోండి అని చెప్పేసాడు. అలా అనేసరికి ఎదురుగా కూర్చొని ఉంటుంది. దాంతో దిగిరాల వారి ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. యామిని మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. జరగాల్సిన పూజ కూడా జరిపిస్తూ ఉంటారు. ఇక ఇందులో పంతులు గారు తాలిబొట్టుని తీసుకునే బాబు అమ్మాయి మెడలో తాలికట్టు అని చెప్పేసాడు. తాలిబొట్టు ఇస్తాడు రాజ్ కైతే. మొత్తానికి రాజ్ అయితే తాలిబొట్టు తీసుకుని యామిని మెడలో కట్టేస్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ కళావతితోనే తనకు పెళ్లి జరిగిన సంఘటనలు ఆ మంత్రాలు అవన్నీ కూడా ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. దాంతో రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వెంటనే మంగళసూత్రం కూడా యామిని ఒడిలో పడిపోతుంది. మొత్తానికి యామిని పెళ్లి చేసుకోవడం రాజ్ అయితే. ఇక ఇందులో అందరూ కూడా చాలా గబగబా రాజ్ కింద పడిపోవడంతో చాలా షాక్ అయిపోతారు. ఒక్కసారిగా కళావతి అయితే పైకి లేచి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి రాజ్ మొహం మీద నీళ్లు చల్లుతుంది. ఒక్కసారిగా నిదానంగా రాజ్ స్ప్రోలోకి వస్తాడు. స్ప్రోలోకి వచ్చిన రాజ్ అయితే కామెంట్ చూసి కళావతి అని చెప్పేసి పిలుస్తూ ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు. దాంతో యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రుద్రాన్ని రాహుల్ ఫ్యూజ్ లో అయితే ఎగిరిపోతాయి. అసలు రాజ్ కావ్యని హక్ చేసుకున్నాడండి, కొంప తీసుకు గతం గుర్తొచ్చేసిందని చెప్పేసి యామిని చాలా కంగారు పడుతూ ఉంటుంది. దాంట్లో స్ప్రోలోకి వచ్చిన రాజ్ అయితే ఏంటి కళావతి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ఎక్కడున్నానేంటి, యామిని ఏంటి ఎక్కడుంది ఏంటి, నేను పెళ్లి పట్టలో ఉన్నానేంటి అని చెప్పేసి అన్నింటిని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక ఇందులో అప్పు అయితే కళ్యాణ్ అలానే రాజ్ కావ్య జరిగిన మొత్తం కూడా చెప్పేస్తారు. ఇక దాంతో రాజ్ అయితే ఒక్కసారిగా కోపంతో యామిని చెంప పగల కొడతాడు. కళావతిని నా నుంచి దూరం చేయాలి అని చెప్పేసి జీవితంలో నువ్వు అసలు ఇంత ప్లాన్ చేస్తావా, నా జీవితాన్ని నాకు కాకుండా చేస్తావా, నేను మాత్రం అసలు ఊరుకోనే అని చెప్పేసాడు. యామిని గొంతు పట్టుకుంటాడు రాజ్ అయితే. అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. రాజ్ యామిని పెళ్లి చేసుకోకూడదు, మొత్తం గుర్తుకు వచ్చి కావ్యని తన భార్యగా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటే ఈడని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ బ్రహ్మేశ్వరుల అప్కమింగ్ ఎపిసోడ్ ఏం చేయాలి డైలీ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.